నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. అడల్ట్ వ్యాక్సినేషన్. మనం చిన్నపిల్లల్లో డిసీజ్ ప్రివెన్షన్ కి వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంటో అడల్ట్స్ లో కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ చేయించుకోవడం అంతే ఇంపార్టెంట్. మనం అడల్ట్స్ లో వ్యాక్సిన్స్ రికమెండ్ చేసేటప్పుడు మెయిన్ గా 2 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మొదటిది పేషెంట్ యొక్క ఏజ్, రెండోది పేషెంట్ కి ఇతరత్ర హెల్త్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది. మనం అడల్ట్స్ లో మెయిన్ గా రికమెండ్ చేసే వ్యాక్సిన్ ఫస్ట్ ది ఫ్లూ వ్యాక్సిన్. ఇది ఫ్లూ వైరస్ వల్ల వచ్చే తీవ్రమైన లంగ్ ఇన్ఫెక్షన్, డిసీజ్ రిస్క్, అలాగే మోర్టాలిటీని చాలా వరకు తగ్గిస్తుంది. ఇది ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారి చేయించుకోమని చెప్తాము. సెకండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సీరియస్ లంగ్ ఇన్ఫెక్షన్ ని కానీ డిసీజ్ ని కానీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మనకి రీసెంట్ గా ఇండియాలో న్యూమోకోకల్ కాంజుగేట్ 20 వ్యాక్సిన్ అనేది అవైలబుల్ గా ఉంది. ఇది 50 years పైబడిన వాళ్ళలో లైఫ్ టైమ్ లో ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ షింగిల్స్ వ్యాక్సిన్. ఇది హెర్పెస్ జోస్టర్ ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేసే వ్యాక్సిన్. ఇది 50 years పైబడిన వాళ్ళలో 2 doses ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ పైన చెప్పిన వ్యాక్సిన్స్ కాకుండా అలాగే మనం ట్రావెలర్స్ కి కొన్ని రకాల వ్యాక్సిన్స్ ని రికమెండ్ చేయడం జరుగుతుంది, లైక్ టైఫాయిడ్, హెపటైటిస్ వంటివి. సో మీకు ఈ పైన చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మీరు 50+ ఏజ్ గ్రూప్ లో ఉన్నా లేదా ఇతరత్ర హెల్త్ కండిషన్స్ ఉంటే కనుక మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ ని కలిసి రికమెండెడ్ వ్యాక్సిన్స్ ని చేయించుకోవడం మంచిది.